హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రతి వ్యక్తి జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా సంతోషంగా ఉండదు. అందరి జీవితాల్లో సుఖదుఖాలు కష్టనష్టాలు అనేవి సమానంగా ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటికి ఎదురు నిలబడి పోరాడి గెలిచినవాడే ఈ జీవితంలో ముందుకు వెళ్తాడు. అయితే మనిషి ఈ రెండు విషయాలలో అతను ఉండే విధానాన్ని బట్టి అతని జీవితం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఆ రెండు విషయాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి జీవితాన్ని మార్చే ఆ అమూల్యమైన విషయాలేంటో తెలుసుకుందాం. ఒకటవది, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ ఓపిక. జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు మనిషిని పరీక్షించడానికే ఆ దేవుడు ఇలాంటివి చేస్తుంటాడేమో. నీ దగ్గర చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో నువ్వు ఉండే విధానమే నీ ఓపికకు నిదర్శనం. ఏమీ లేదని కృంగి కృషించి పాతాళానికి పోయే పరిస్థితి తెచ్చుకోకుండా కాస్త ఓపికతో నిగ్రహంగా ఆలోచించి చూడు. కష్టాన్ని ఇచ్చిన ఆ భగవంతుడు దాన్ని ఎలా అధిగమించాలో కూడా ఇచ్చే ఉంటాడు. మనసు పెట్టి ప్రయత్నిస్తే ఎంత పెద్ద కష్టమైనా గట్టెక్కగలవు. ఇలాంటి సమయాల్లోనే ఓపిక చాలా అవసరం. జీవితంలో కష్టాలు లేకపోతే ఎదుగుదల శూన్యం. కష్టాలు వచ్చినప్పుడే మరింత స్ట్రాంగ్ అవుతాడు. అలా కాకుండా కష్టాలు వచ్చాయనో, డబ్బు లేదనో, ఎవరో మోసం చేశారనో ఇలా సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే చిల్లిగవ్వ కూడా ఎవ్వరూ ఇవ్వరు. నిన్ను నువ్వు నమ్ముకో, నీ వంతు ప్రయత్నం చేసి అప్పుడు ఆ భగవంతుని మీద భారం వెయ్యి. మనిషికి ఓపిక చాలా అవసరం. అదే నిన్నుగా నిలబెడుతుంది. అన్నీ దాటుకుని ముందుకు వెళ్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావు అనేది నీ ఇష్టం. ఇక రెండవది, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. కొందరు మనుషులు ఆస్తులు ఉన్నాయని, డబ్బులు ఉన్నాయని, బంగ్లాలు ఉన్నాయని విర్రవీగిపోతుంటారు. అదే నీ పతనానికి దారితీస్తుంది. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉన్నవాడే జీవితంలో పైకి వస్తాడు. సంపద ఉందని ఎలా పడితే అలా జీవితాన్ని గడిపితే జీవితమే లేకుండా పోతుంది. నీ దగ్గర ఉన్న ఆస్తులు చూసి ఎప్పుడూ గర్వపడకు. ఆస్తులు ఉన్నాయని కళ్ళు నెత్తికెక్కి ఏ పని చేయకుండా ఉంటే, ఉన్న ఆస్తులు అయిపోయే వరకు ఖర్చు పెడుతూ ఉంటే అన్ని ఆస్తులు అయిపోయి జీవితం దీనంగా మారే అవకాశం ఉంటుంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. డబ్బు ఉన్నప్పుడు మనిషి మారాలి కానీ అతని ప్రవర్తన కాదు. ఇక్కడ మనిషి మారడం అంటే మంచి బట్టలు, మంచి సౌకర్యాలు, మంచి ఆహారం, ఇలా కొన్ని మార్పులు వస్తే ఏం కాదు. ఎప్పుడూ బికారిగానే ఉండాలని రూలేమీ లేదు కదా. అలా ఉన్నా చూసే జనాలు వేడికేం రోగం, అన్ని ఆస్తులు ఉన్నా బిచ్చగాడిలాగే ఉన్నాడు, కనీసం మంచి బట్టలైనా కొనుక్కోడా అని అంటుంటారు. కాబట్టి మనిషిలో మార్పు రావాలి, అంతేకాని అతని ప్రవర్తనలో కాదు. నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే పేదవారికి నీ వంతు సహాయం చెయ్యి. అనాథ ఆశ్రమాలకు వెళ్ళి ఒక్క పూటైనా భోజనం పెట్టు. పేద విద్యార్థులకు విరాళాలు ఇవ్వు. చెయ్యాలని మనసుంటే ఎన్నైనా చెయ్యొచ్చు. వృధాగా డబ్బు ఖర్చు చేస్తే ఏం వస్తుంది చెప్పండి. కాబట్టి అన్నీ ఉన్నప్పుడే మనిషి యొక్క ప్రవర్తన బయటపడుతుంది. చెడు ప్రవర్తన ఉంటే జీవితం పతనం, మంచి ప్రవర్తన ఉంటే జీవితంలో ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు. దీన్ని బట్టి మనిషికి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఓపికతో ఉంటే అన్నీ అవే సర్దుకుపోతాయి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.